ఈరోజు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేసినామా, ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపపడే పరిస్థితి, తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతా ఉంది. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రజలను మాత్రం ప్రశ్నించడంలే, ఆలోచించమని కోరుతా ఉన్నా. అమ్మఒడి ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నా. పేరు మారింది, ఊరు మారింది, ప్రయోజనం సిద్ధించలే. కనీసం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కదా దేవుడు ఎరుగు, ఉండబడిన ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయినాడు. ఎందుకు ఇవ్వలేదు అనే దానికి మళ్ళీ సమాధానం రేపు సంవత్సరం అందరికి ఇస్తాం, ఒక రూట్ మ్యాప్ వేసి డేటా అంతా తీసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం కథ, ప్రభుత్వ పాఠశాలలేం, ప్రైవేటు పాఠశాలలేం, మంచేం చెడ్డేం, ఉపాధ్యాయులతో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అన్నీ సరిచేసి రేపు సంవత్సరం నుంచి ఇస్తాం. అందుకు ఒక సంవత్సరం సమయం కావాలా. మరి నేను అడుగుతా ఉన్నా, ఇద్దరికి ఇచ్చేదానికి ముగ్గురికి ఇచ్చేదానికైతే నువ్వు చెప్పిన లెక్క తప్పు ఒప్పు అయినా కానీ కాసేపు వింటాం. ఏమి డేటా కావాలన్నా ఒక్క రోజులో ప్రభుత్వానికి వస్తుంది. సచివాలయాలు ఉంటారు, సిస్టమ్ అది కరెక్ట్గా ఉంది కాబట్టి వన్ డే 24 గంటల వ్యవధిలో ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, బడిగిపోయే పిల్లలు అని చెప్పి ఒక్క రోజులో వస్తుంది. మరి ఒక్క రోజులో వచ్చే ఆ డేటాను తీసుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఈ ప్రభుత్వం తీసుకోలేక కాదు, ఇచ్చే ఉద్దేశం లేక. పోనీ ఒకరికైనా ఇచ్చిందంటే ఆ ఒకరికి లే. మరి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, మరి దానికైతే డేటా కావాలన్నావు, దానికైతే ఇంకొకటి కావాలన్నావు, సంవత్సరం రోజులు సమయం అన్నావు. మరి ఎక్సైజ్ పాలసీ, మద్యం పాలసీ, ఇది ఏమి దేశాన్ని ఉద్ధరిస్తాదని చెప్పి, ఇది తాగకపోతే ప్రజలు ఏమి మరణిస్తారా, అనారోగ్య పాలవుతారా, పేదవారు మరింత పేదవాళ్ళు అవుతారా, సావుకారులు అవుతారా, ఏమవుతారని చెప్పి మద్యం పాలసీని 3 నెలల కాలంలో 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, 1 కాదు 2 కాదు 3 కాదు, ప్రభుత్వ అధికారులను 4 రాష్ట్రాలకు పంపించి, తెలంగాణకు పంపించినారు, తమిళనాడుకు పంపించినారు, మహారాష్ట్రకు పంపించినారు. 4 రాష్ట్రాలలో మద్యం పాలసీ ఏ విధంగా ఉంది, ఏ పాలసీని అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ లెక్క వస్తుంది, ప్రజలకు బతుగా ఉంటుంది, బాగా నిషా ఎక్కుతుంది అనేది 100 రోజుల్లోనే అధ్యయనం చేయగలిగినావు. చెడు వ్యసనాలకు ప్రజలను బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది, 100 రోజుల్లోనే అధ్యయనం చేయగలుగుతారు. తల్లికి వందనం పేరుతో పిల్లల బడికి ప్రోత్సహించేదానికోసం నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యతను పెంచేదానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలని. ఇది ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. అమ్మకు వందనం ఇచ్చేదానికి డబ్బులు కావాలా కాబట్టి నువ్వు చెయ్యవు, నాన్నకు బుడ్డి చేతిలో పెట్టుకొని నిషా ఎక్కించి డబ్బు తీసుకునేది కాబట్టి ఎక్సైజ్ పాలసీ 4 నెలల కాలంలోనే అమలులోకి వస్తుంది. ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీరు కరెంటు బిల్లులు 1 రూపాయి పెంచినా కూడా దానికి కారణాలు సొడ్లు ఏమి చెప్పినప్పటికీ కూడా 100కు 100% ప్రజలను మోసం చేయడమే. మీరు కారణాలు ఏమైనా చెప్పచ్చు, సొడ్లు 116 సొడ్లు చెప్పచ్చు, తప్పవన్నీ. ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పి మాట్లాడి ఓటేయించుకున్నావు. అదే తప్పును నువ్వు ఇప్పుడు చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో జరిగినది, ఇంకొకరి ఇలాఖలో జరిగినది అని చెప్పే విధానం తప్పు. జగన్ తప్పు చేసినాడని నువ్వు చెప్పి ఓటు అడిగినప్పుడు అదే తప్పు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు? ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కూడా కరెంటు బిల్లులు రూపాయి కూడా 10 పైసలు కూడా పెంచకూడదు. మరి 20,000 కోట్లు ఇప్పుడు భారమైతుంది. తప్పనిసరిగా యూనిట్ మీద 1 పైసా పెంచినా కూడా ఏ రోజైతే కరెంటు బిల్లుల్లో వ్యత్యాసంతో డబ్బు వస్తుందో ఆ రోజు పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతకుముందు ఒకప్పుడు జరిగినాయి, గుర్తుందో లేదో, మరణించినారు కూడా బషీరాబాద్. అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నమవుతుంది. ఆ స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం. నేను ప్రొద్దుటూరులో అయితే మాత్రం ఉధృతమైనటువంటి స్థాయిలోనే ఉద్యమాన్ని చేస్తా. మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ గా ఎవరు రావాలి తమ్ముళ్ళు? తప్పకుండా శ్రేష్ట వినూత్నమైన ఆలోచనతో వస్తా. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచారు. మీరే కరెంటు చేసే పరిస్థితి తీసుకొస్తా. కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆంధ్రజ్యోతి సాక్షి అయితే మాది ప్రజలారా, ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు నాయుడుది. నేను అంగీకరిస్తానా? మీ పేపర్లో రాసినారు ఇంతలా అక్షరాలతో 8,113 కోట్లు షాక్. 2023-24లో 11,526 కోట్లు వసూలకు అభ్యర్థన. 2 కలిపితే వినియోగదారులపై 20,96,00,000 అంటే 20,000 కోట్లు వినియోగదారులపైన భారం. కరెంటు ఛార్జీలు 20,000 కోట్లు ఈ 2 సంవత్సరాలకు. ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక రాసినది. మరి కరెంటు బిల్లులు పెంచనని చెప్పినావు, మరి కరెంటు బిల్లులు 20,000 కోట్ల రూపాయలు పెరిగినాయి. రేపో మాపో సంవత్సరానికి
12 నెలలకు మీరు ఎన్ని బిల్లులు కడతా ఉంటే ఈ సంవత్సర కాలానికి, అంటే నా ఉద్దేశంలో 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 వరకు ఎంతైతే పెరగాలనో పెరిగి మీతో వసూలు చేస్తారు. 26, 27కు మళ్ళా ఎంతైతే 20,000 కోట్లలో పెంచాలనో యూనిట్కి ఎంతైతే పెరగాలనో పెరుగుతుంది. అందాసుగా ఈ పత్రిక రాసినది యూనిట్ మీద వినియోగదారులకు, సహజమైనటువంటి మీలాంటి నాలాంటి వాళ్లకు 4 రూపాయల 19 పైసలు పెరుగుతుంది.